హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ట్రేడింగ్ కాన్సెప్ట్. సో ఫ్రెండ్స్, స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. వెరీ వెరీ ఇంపార్టెంట్ వీడియో. సో కంప్లీట్గా మీరు ఈ యొక్క ప్రైజ్ యాక్షన్ ట్రేడింగ్లో మీరు సక్సెస్ఫుల్గా ఏ విధంగా అవ్వాలి అనేది నేను స్టెప్ బై స్టెప్ ఇక్కడ నేను ప్రాపర్ గైడ్లైన్ చెప్తాను. సో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. సో ఫ్రెండ్స్, ఆల్రెడీ నేను ఇక్కడ ఒక సెల్ ట్రేడ్ తీసుకున్నాను. సో దానికి రీజన్ కూడా చెప్తాను. అలాగే ప్రైజ్ యాక్షన్ కన్ఫర్మేషన్స్తో పాటు మీరు ఈ ట్రేడింగ్లో ఏ విధంగా సక్సెస్ అవ్వాలని కూడా నేను చెప్తాను. సో ఫ్రెండ్స్, నేను ప్రాపర్గా నేను ప్రతి ఒక్క నా యూట్యూబ్ వీడియోలో మెయిన్గా మీకు అందరికీ నేను ఒక అవేర్నెస్ క్రియేట్ చేస్తున్నాను. సో ఫస్ట్ ఈ సబ్జెక్ట్లో ఏ విధంగా సక్సెస్ అవ్వాలి, అలాగే మీరు యూట్యూబ్లో చూసి కంప్లీట్గా ఏదైతే యూట్యూబ్లో మీరు ప్రతి ఛానల్స్ చూస్తారు కదా, ట్రేడింగ్ సంబంధించిన ఛానల్స్. సో దాంట్లో కొంతమంది ప్రాపర్ గైడ్లైన్స్ ఇస్తారు, కొంతమంది ఇవ్వరు. సో మల్టిపుల్గా ఈ విధంగా ఉంటుంది. సో ఏంటంటే ఇది ఫస్ట్ మనం డిసైడ్ అవ్వాలి. అంటే ఈ యొక్క సబ్జెక్ట్లో మనం ప్రాపర్గా ఏ విధంగా మనం సక్సెస్ అవ్వాలి అనేది మనం డిసైడ్, అంటే మనం దీన్ని దీన్ని చేయాలి అనేది కంప్లీట్గా మనం డిసైడ్ అవ్వాలి పర్సనల్గా. అంటే మనకు ఒక ఉంటుంది కదా, మనం చేయాలి దీంట్లో ఖచ్చితంగా, నేను ఒక దీంట్లో సక్సెస్ సాధించాలి అంటే ఈ సబ్జెక్ట్ అనేది కంపల్సరీ నేను నేర్చుకోవాలి. సో సబ్జెక్ట్ అనేది నేర్చుకోకుండా చాలామంది బిగినర్స్ ఈ విధంగా చేస్తారన్నమాట. సో ఇక్కడ నేను ఫస్ట్ ఈ ట్రేడ్ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను, తర్వాత నేను మన టాపిక్ నేను కంటిన్యూ చేస్తాను. సో ఇక్కడ చూడండి, ప్రీవియస్ అనే మార్కెట్లో ఒక డబల్ టాప్ క్రియేట్ చేసి మార్కెట్ కంప్లీట్గా ఒక రివర్సల్ సైన్ ఇచ్చింది. సో ఇక్కడ చూడండి, ప్రీవియస్గా ఒక పుల్ బ్యాక్ తీసుకుంది. సో ఇక్కడ చూడొచ్చు మీరు, ఒక పుల్ బ్యాక్ తీసుకొని ఒక మంచి సప్లై అనేది ఇక్కడ మనకు ఇక్కడ స్ట్రాంగ్ సప్లై అనేది వచ్చింది అనమాట ఈ ఏరియా నుంచి. సో మార్కెట్లో మనకు ఆల్రెడీ ట్రెండ్ అనేది రివర్సల్ సైన్ ఉంది మార్కెట్లో. అట్ ద సేమ్ టైం మనకి ఇక్కడ ఈ ఏరియా నుంచి ఒక సప్లై అనేది ఉందన్నమాట. సో మళ్ళీ ఇక్కడ స్ట్రాంగ్గా బయర్స్ వచ్చిన తర్వాత మళ్ళీ ఇక్కడ చూడండి, ఈ క్యాండిల్ ఒక పుల్, అంటే మనకి ఇక్కడ నుంచి మనకు బయర్స్ ఎంట్రీ జరిగింది. అదే జోన్ నుంచి రియాక్షన్ తీసుకొని ఈ యొక్క క్యాండిల్ అనేది క్లోజ్ అయిందనమాట. సో అంటే మనకు ఈ ఎంట్రీ అనేది సెల్లర్స్ ఏది మనకు ఒక స్ట్రాంగ్ సప్లై ఏరియా నుంచి స్ట్రాంగ్ సెల్లర్ ఎంట్రీ జరిగింది. ఈ కన్ఫర్మేషన్ తోటి నేను షూర్గా ఇక్కడ సెల్ ట్రేడ్ తీసుకున్నాను, మనకు ప్రాఫిట్లో బుక్ అయిపోయింది. సో కంప్లీట్గా మార్జినల్ సేఫ్టీ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. సో ఫ్రెండ్స్, అలాగే మన టాపిక్ మనం కంటిన్యూ చేసేద్దాం. సో ఈ విధంగా అంటే ఇండికేటర్స్ లేకపోతే సిగ్నల్స్ యూట్యూబ్లో చూసిన ఇవన్నీ లైవ్ అకౌంట్స్ చూడడం. సో అలాగే ఈ కైండ్ ఆఫ్ నాలెడ్జ్ డైరెక్ట్ అదంటే యూట్యూబ్లో చూసేసి ఒక వీడియో చూసేసి ఇదే కంప్లీట్ నాలెడ్జ్, ఇదే కంప్లీట్ ప్రైజెక్షన్ అనుకొని చాలామంది బిగినర్స్ ఏం చేస్తారంటే డైరెక్ట్ డిపాజిట్లు చేయడం. ఇది నేను ఎవ్రీ వీడియోలో చెప్తాను. సో ఈ విధంగా కాకుండా ఫస్ట్ దాన్ని అసలు ఇదేంటిది ఒక స్టాక్ మార్కెట్ కానీ, ఇప్పుడు మనకి ఇక్కడ ఉన్న క్యాన్సిక్స్ కానీ, సో ఈ క్యాన్సిక్స్ సైకాలజీ ఏంటి, అసలు ప్రైజ్ యాక్షన్ ఏంటి అనేది ఫస్ట్ మీరు రీసెర్చ్ చేయండి యూట్యూబ్లలో. సో రీసెర్చ్ దాని గురించి ఫస్ట్ తెలుసుకోండి. సబ్జెక్ట్ నాలెడ్జ్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. వితౌట్ సబ్జెక్ట్ నాలెడ్జ్ దీంట్లో మీరు ఒకే నైట్లో రిచ్ అవ్వాలంటే కుదరదు. సో కంప్లీట్గా మీరు ఫస్ట్ సబ్జెక్ట్ నేర్చుకుంటూ ఎవ్రీడే దీనికంటూ కొంచెం టైం ఇచ్చి ఒక 2-3 అవర్స్ ప్రాక్టీస్ చేసి ఒక మెల్లిమెల్లిగా దీంట్లో సబ్జెక్ట్లో ఒక నాలెడ్జ్ని ఇంప్రూవ్ చేసుకోవాల్సి ఉంటుంది, అది మీకు మీరుగా. సో మీరు ఎక్కడ కోర్సు తీసుకున్నా కూడా కోర్సు మాత్రమే కాదండి, కంప్లీట్గా సపోర్ట్ అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట. సో అందుకోసమే నేను సపోర్ట్ ఇస్తున్నాను. సో ఇక్కడ మీకు నేను కోర్సు ఫ్రీగానే ఇస్తున్నాను, సపోర్ట్ మాత్రం కంపల్సరీ ఉండాలి. ఎందుకంటే సపోర్ట్, ఈ సబ్జెక్ట్లో సపోర్ట్ లేకపోతే మీరు సక్సెస్ అవ్వడం కష్టం. ఎందుకంటే చాలా డౌట్స్ ఉంటాయి. సో డౌట్ని క్లారిఫై చేసుకోవాలి ఖచ్చితంగా. సో ఆ డౌట్స్ని క్లారిఫై చేసుకొని మీరు కంప్లీట్గా మీరు దాన్ని ఇంప్రూవ్ చేసుకోవాల్సి ఉంటుంది. సో అంతేగాని డైరెక్ట్గానే ఒక్క యూట్యూబ్ ఒక 2 యూట్యూబ్ వీడియో చూసేసి డైరెక్ట్గా అమౌంట్ దాంట్లో డిపాజిట్లు చేసేసి మేము చేసేస్తాం కంప్లీట్గా, ఏదైతే ఇప్పుడు ఇక్కడ చెప్పిన ఏదైతే ఈ యూట్యూబ్ వీడియోలు చెప్పింది మాత్రమే మేము ఫాలో అవుదామంటే కుదరదు. ఇప్పుడు ప్రస్తుతానికి మనకు యూట్యూబ్లో ప్రతి ఒక్క యూట్యూబ్లో కానీ నా యూట్యూబ్ వీడియోస్ అయినా కూడా మీరు చూడొచ్చు, నేను ఇక్కడున్న కండిషన్స్ మాత్రమే నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. బట్ మార్కెట్లో మల్టిపుల్ కండిషన్స్ ఉంటాయి. సో దానికి ఆ కండిషన్స్కి తగ్గట్టుగా మనకు క్యాన్సిక్ సైకాలజీ అనేది ఉంటుంది, మార్కెట్ స్ట్రక్చర్ అనేది మూమెంటం ఉంటుంది. సో కంప్లీట్గా ఆ యొక్క స్టడీ, ఆ ఎడ్యుకేషన్, ఆ సబ్జెక్ట్ నాలెడ్జ్ అనేది మీకు కంపల్సరీ ఉండాలి. అదే ప్రైజ్ యాక్షన్ లేదా ఎస్ఎంసి మాత్రమే దీనిలో వర్క్ అవుతాయి. సో ఇండికేటర్స్ నమ్మద్దు. సో ఇండికేటర్స్ అనేవాళ్ళు చాలామంది ఇట్లా మీకు ఇండికేటర్స్ అని చెప్పేసి సేల్ చేస్తూ ఉంటారు. సో ఇండికేటర్స్ అనేది ప్రాఫిటబుల్ కాదు. సో మార్కెట్ ఎటు వెళ్తే ఇండికేటర్ కూడా అటే మూమెంటం ఇస్తుంది, కానీ ఇండికేటర్ని మార్కెట్ ఫాలో అవ్వదు. మీరు ఒకసారి కావాలంటే మీరు చెక్ చేసుకోండి. ఎందుకంటే కోటెక్స్లో అయినా, పాకెట్ ఆప్షన్లో అయినా, దేంట్లో అయినా మీకు మల్టిపుల్ ఇండికేటర్స్ అవైలబుల్ ఉన్నాయి. ఒకసారి మీరు పెట్టి దాని యొక్క మూమెంటంని మీరు ట్రేడ్ చేయకండి, దాని మూమెంటంని ఒకసారి చూడండి. మార్కెట్ ఎటువైపు వెళ్తే క్యాండిల్స్టిక్ ఇక్కడ ఒక ప్రస్తుతానికి ఒక క్యాండిల్స్టిక్ ఈ విధంగా మూమెంటం అయితే అక్కడున్న మీ యొక్క ఇండికేటర్ కూడా ఆ విధంగా మూమెంటం ఉంటుందన్నమాట. సో ఆ రకంగా ఉంటుంది. సో అందుకోసమే మీరు ఇండికేటర్స్ని యూజ్ చేయకండి. కంప్లీట్గా ప్రైజ్ యాక్షన్ లేదా ఎస్ఎంసి ఏదైతే మనకు సబ్జెక్ట్ ఉందో అది నేర్చుకోవడానికి మాత్రమే ట్రై చేయండి. అంతేకాని ఇండికేటర్స్ అవి అని చెప్పేసి మీరు చేయొద్దు.
సో అలాగే నా యూట్యూబ్ ఛానల్ యొక్క మెయిన్ మోటివ్ ఏంటంటే మీకు మంచి ఒక ప్రాపర్ గైడ్లైన్స్ ఇవ్వడం. సో ఏ విధంగా మీరు దీంట్లో హార్డ్ వర్క్ చేస్తే మీరు సక్సెస్ఫుల్ అవుతారన్నది అలాగే మోటివ్ ఇవ్వడం. అలాగే ఎవరైతే ఫైనాన్షియల్ ఇబ్బందుల్లో ఉంటారో సో వాళ్ళ కోసం నేను కంప్లీట్గా 1,999లో నేను కోర్స్ ఇస్తున్నాను, అందరికి తెలిసిందే. ఆ 1,999 కూడా నేను ఇక్కడ కోర్స్ అనేది కంప్లీట్గా నేను కోర్సు మీకు ఇక్కడ ఫ్రీగా ఇస్తున్నాను. నేను ఫ్రీగా ఇస్తున్నాను, సపోర్ట్కి మాత్రమే నేను తీసుకుంటున్నాను 1,999. అదే ఒక లైఫ్ టైం సపోర్ట్ నేను ఇస్తున్నాను కాబట్టి మాత్రమే మీకు నేను కంప్లీట్గా 1,999 తీసుకోవడం జరుగుతుంది. ఎందుకంటే మీకు ప్రతి ఒక్క డౌట్ని నేను క్లారిఫై చేయాల్సి ఉంటుంది, ఖచ్చితంగా చేయాలి. ఎందుకంటే ఆ యొక్క సపోర్ట్ అనేది ఖచ్చితంగా దీంట్లో అవసరం మనకి. సో ఎవరికైనా, నాకైనా ఎవరికైనా ఇప్పుడు ఒక సపోర్ట్ లేకుండా డైరెక్ట్ కోర్స్ తీసుకొని మనం ట్రేడ్ చేయాలి అంటే కుదరదు దీంట్లో. సో సపోర్ట్ ఖచ్చితంగా ఉండాలి. కోర్స్ ఎంత ఇంపార్టెంటో సపోర్ట్ కూడా అంతే ఇంపార్టెన్స్ ఇవ్వాలి. సో సపోర్ట్ అనేది ఖచ్చితంగా తీసుకోవాలన్నమాట. సో మీరు ఇక్కడ చూడొచ్చు, నేను ఒక ప్రాపర్ కన్ఫర్మేషన్ కోసం చూస్తున్నాను. మనకి ఇక్కడ ప్రాపర్ కన్ఫర్మేషన్ ఉంటే నేను డైరెక్ట్గా ట్రేడ్ తీసుకుంటాను. సో ఒక కంప్లీట్ వాలిడ్ ఏదైతే బయ్యర్ లెవెల్ ఉందో అక్కడ నుంచి మనకు ఇక్కడ చూడొచ్చు. సో ఏదైతే ఇక్కడ మనకు ఒక డిమాండ్ జోన్ ఉంది, సో ఆ జోన్ నుంచే మనకు ఈ యొక్క బయ్యర్ ఎంట్రీ కనిపిస్తుంది, మీరు ఇక్కడ చూడొచ్చు. సో బయ్యర్ ఎంట్రీ కనిపిస్తుంది, మీరు ఇక్కడ చూడొచ్చు. సో ఖచ్చితంగా ప్రతి ఒక్క క్యాండిల్లో మనకు ఒక బయ్యర్ ఎంట్రీ అనేది ఉంది. బయ్యర్స్ అక్కడ అవైలబిలిటీ చూపిస్తున్నారు మనకు క్యాన్6లో. సో ఈ కన్ఫర్మేషన్స్ తోటి ఇక్కడ మనకు ప్రాపర్ ఒక ఇండికేషన్ దొరికితే ఈ ఏరియా నుంచి ఒక స్ట్రాంగ్ బైర్ యొక్క డామినేషన్ మనకు కనిపిస్తే నేను ట్రేడ్ తీసుకుంటాను, లేకపోతే ఇస్తాను. సో చూడొచ్చు ఇక్కడ మీరు మళ్ళీ మనకు సెల్లర్ ఎంట్రీ, ఎండ్ ఆఫ్ ద క్యాండిల్ మనకి ఇక్కడ నుంచి సెల్లర్ ఎంట్రీ జరిగింది. సో ఇక్కడ ఈ యొక్క సెల్లర్సే మనకి ఈ యొక్క బయర్ని ఇక్కడ వీక్ చేసింది. సో వాళ్ళ యొక్క సెల్లింగ్ ప్రెజర్ అనేది చూపిస్తున్నారు, అంటే బయర్స్ యొక్క అవైలబిలిటీ మనకి ఇక్కడ చూపిస్తున్నారు బయర్స్ ప్రతి ఒక్క క్యాండిల్లో. బట్ అయినా కూడా సెల్లింగ్ ప్రెజర్ అనేది ఉంది ఇక్కడ. సో బయర్స్ అనేది ఇక్కడ వీక్ అవ్వడం జరిగింది. సో అందుకోసం నేను ట్రేడ్ స్కిప్ చేశాను. సో ఇక్కడ చూస్తున్నాను మళ్ళీ మనకి ఏదైనా బయర్ కన్ఫర్మేషన్ అనేది మనకి ఇక్కడ ఈ ఏరియా నుంచి ఏదైతే ప్రీవియస్గా ఉన్న ఈ యొక్క డిమాండ్ ఏరియా నుంచి బయర్ కంటిన్యూషన్ సైన్ ఏమైనా మనకి కనిపిస్తే నేను ట్రేడ్ తీసుకొని మీకు చూపిస్తాను. సో కంప్లీట్గా సో ఆ విధంగా అంటే ప్రైస్ యాక్షన్ నాలెడ్జ్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. సో ప్రైస్ యాక్షన్ నాలెడ్జ్ చాలా చాలా ఇంపార్టెంట్. సో వితౌట్ నాలెడ్జ్ మనం దీంట్లో ఇన్వెస్ట్ చేయకూడదు. ఒకవేళ మీరు ఎవరైతే వితౌట్ నాలెడ్జ్ ఇన్వెస్ట్ చేయాలన్న ఆలోచన మీకు ఉన్నా కూడా మీరు ఫస్ట్ మానుకోండి, లెర్నింగ్ మీద ఫోకస్ చేయండి. సో ఫస్ట్ లెర్నింగ్ మీద ఫోకస్ చేయండి. వితౌట్ లెర్నింగ్ దీంట్లో మీరు సక్సెస్ చూడలేరు. యూట్యూబ్ ఛానల్, ఇంకా ముఖ్యంగా యూట్యూబ్ ఛానల్లో ఉన్న నాలెడ్జ్ అనేది దీంట్లో వర్క్ అవ్వదు ఫస్ట్ ఆఫ్ ఆల్. ఎందుకంటే యూట్యూబ్లో కొన్ని కండిషన్స్, ప్రస్తుతానికి ఉన్న కండిషన్ని మాత్రమే ఒక ట్రేడర్ ఎక్స్ప్లెయిన్ చేస్తాడు, కానీ పూర్తి కండిషన్ని ఎక్స్ప్లెయిన్ చేయడు, పూర్తి కాన్సెప్ట్ కూడా దాంట్లో కవర్ అవ్వదు. సో ఇక్కడ చూడొచ్చు, నేను ఇక్కడ ట్రేడ్ తీసుకున్నాను. మనకు ఇక్కడ క్యాన్స్ యొక్క మూమెంటం వల్ల, ఇక్కడ చూడండి, క్యాన్ యొక్క మూమెంటం ఫాస్ట్గా ఉండడం వల్ల మనకు మిస్ప్లేస్ అయింది. నేను అందుకోసం చెప్తాను, ఎప్పుడైనా మార్జినల్ సేఫ్టీ, ఒకవేళ ఈ విధంగా మనకు ఒక కన్ఫర్మేషన్ దొరికినప్పుడు, ఈ విధంగా మార్కెట్ మూవ్ అయినప్పుడు ఎంత మార్జినల్ వీలైతే అంత మార్జినల్ సేఫ్టీ తీసుకుంటే మనకు ఒకవేళ ఇది మనకు ఆపోజిట్ డైరెక్షన్లో క్లోజ్ అయినా కూడా మన ఎంట్రీ పైన క్లోజ్ ఇస్తాయి. అందుకోసమే మార్జినల్ సేఫ్టీ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. సో ఇక్కడ క్యాన్స్టిక్ మూమెంటం ఫాస్ట్గా ఉండడం వల్ల ఇక్కడ ఒక మిస్ప్లేస్ అయిపోయింది మనకి ఇక్కడ ట్రేడ్, మీరు ఇక్కడ చూడొచ్చు. సో ఒకవేళ మనకి ఇది 50-50 ఛాన్సెస్. ఇది ఈవెన్ మన అకార్డింగ్ టు ప్రైస్ యాక్షన్ క్యాన్6 సైకాలజీ, ఇక్కడ ఈ యొక్క క్యాండిల్ వచ్చేసి మనకు స్ట్రాంగ్ గ్రీన్ క్యాండిల్ లాగానే క్లోజ్ అవ్వాలి. ఒకవేళ గ్రీన్ క్యాండిల్ అవుతుంది, బట్ మన ఎంట్రీ వల్ల లాస్ అయ్యే ఛాన్స్ ఉంది దీంట్లో. సో చూద్దాం. సో బయింగ్ ప్రెజర్ కూడా ఉంది, ఎందుకంటే సెల్లర్స్ పుష్ చేస్తున్నారు, బట్ మళ్ళీ బయర్స్ పుష్ చేస్తున్నారు. పైనుంచి సెల్లింగ్ ప్రెజర్ ఉంది, అట్ ద సేమ్ టైం కింద నుంచి మనకు బయర్ ప్రెజర్ ఉంది. సో టూ సైడ్ నుంచి మనకు బయర్ ప్రెజర్ అనేది కనిపిస్తుంది. సో చూద్దాం, ఎండ్ ఆఫ్ ద క్యాండిల్ మనకి ఇది విన్నింగ్లో బుక్ అవుతుంది. సో మనకి ఇది విన్నింగ్లో బుక్ అయిపోయింది. సో ఈ విధంగా అంటే మార్జిన్ సేఫ్టీ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. బట్ ఇక్కడ మనకి ఎంట్రీ చూసారు కదా, క్యాండిల్స్టిక్ ఎంట్రీ ఏ విధంగా ఉందో. సో ముఖ్యంగా సిగ్నల్స్ జనరల్గా ఎవరైతే సిగ్నల్స్ అని చెప్పేసి సిగ్నల్స్ మీద బేస్ పైన ఆధారపడ్డ వాళ్ళకి చెప్తున్నాను. సిగ్నల్స్ వల్ల ఇదే అండి, మనకు బైనరీలో ముఖ్యంగా ఈ యొక్క బైనరీ ఈ ఆప్షన్స్ ట్రేడింగ్లో ముఖ్యంగా మనకి ఎంట్రీ అనేది చాలా ఇంపార్టెంట్. ఎంట్రీ అనేది ఈ బైనరీలో మీకు ఒకవేళ సిగ్నల్ మీకు లేట్గా డిలేగా మీకు రిసీవ్ అయినా కూడా మీరు ఎంట్రీ చేసేసరికి 1-2 సెకండ్స్ అటు ఇటుగా డిలే అయిపోతుంది. సో క్యాన్సిక్ ఈ విధంగా మూవ్ అయిపోతుంది, మీ ఎంట్రీ కూడా ఇక్కడనే పడిపోతుంది అన్నమాట. సో ఈ విధంగా మిస్టేక్ జరుగుతాయి. సిగ్నల్స్ వల్ల లాస్ అయ్యేది మెయిన్గా ఇదే అన్నమాట. సో మళ్ళీ ఇంకా సిగ్నల్స్లో ఉంటే ఏంటంటే మనకి మెయిన్గా సిగ్నల్స్లో వాళ్ళకు ఒక అప్లికేషన్ ప్రోగ్రామ్ వల్ల కమిషన్ ఉంటుంది, మీరు చేసే డిపాజిట్ల మీద కూడా.
సో అందుకోసమని వాళ్ళ లింక్ తోటి మిమ్మల్ని చేయమని చెప్పేసి అడుగుతారు. సో సిగ్నల్స్ వల్ల వాళ్ళు ఒక మీకు జెన్యూన్గా మీకు మంచి విన్నింగ్ ట్రేడ్స్ సిగ్నల్స్ ఇచ్చినా కూడా ఈ ఎంట్రీ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ బైనరీలో. ముఖ్యంగా ఈ యొక్క ట్రేడింగ్లో ఎంట్రీ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ కాబట్టి సో సిగ్నల్స్ని మీరు యూజ్ చేయకుండా మీరు ఓన్గా నేర్చుకోవడానికి ట్రై చేయండి. కంప్లీట్గా ఒక సబ్జెక్టు నేర్చుకోవడానికి ట్రై చేయండి. ప్రైజ్ యాక్షన్ కోర్స్ అనేది ఏదైనా తీసుకొని దాన్ని మీరు నేర్చుకొని సో సపోర్ట్ తీసుకోండి ఎక్కడైనా కానీ. సో కంప్లీట్గా నా యూట్యూబ్ ఛానల్ చూసినంత మాత్రం నా దగ్గరే కోర్స్ తీసుకోవాలని రూల్ ఏం లేదు. మీకు నచ్చిన మీరు నమ్మిన ఒక జెన్యూన్ ట్రేడర్ దగ్గర మీరు తీసుకొని వాళ్ళ సపోర్ట్ అడగండి. సపోర్ట్ ఖచ్చితంగా ఉండాలి. సపోర్ట్ లేకుండా వితౌట్ సపోర్ట్ కోర్స్ తోటి మీరు ఏం చేయలేరు. సో అందుకోసం సపోర్ట్ అడగండి. సో మీరు ఇక్కడ చూడొచ్చు, నేను మన ప్రాపర్గా ఏదైతే డిమాండ్ జోన్ ఉందో ఆ లెవెల్ నుంచి హిట్ అయిన తర్వాత మళ్ళీ మార్కెట్లో ఒక మూమెంటం అనేది ఉంది. సో ఒక మూమెంటం కనిపిస్తుంది బయర్ది. సో చూద్దాం, ఒకవేళ ప్రాపర్ కన్ఫర్మేషన్స్ ఉంటే నేను ట్రేడ్ తీసుకుంటాను. సో ఇక్కడ చూడొచ్చు, మనం 2 ట్రేడ్ తీసుకున్నాం. ఇప్పటికీ 2 ట్రేడ్స్ విన్నింగ్లో బుక్ అయిపోయాయి. సో ఇక్కడ చూడొచ్చు, నేను చార్ట్ చేంజ్ చేశాను ఎందుకంటే ప్రాపర్ కన్ఫర్మేషన్ అనేది దొరకట్లేదు. సో ఇక్కడ చూడండి, నేను ఎంత పేషెన్స్గా వెయిట్ చేస్తున్నాను. సో అకార్డింగ్ టు మన సెటప్ ఏదైతే మన ప్రైజ్ యాక్షన్ నాలెడ్జ్ అకార్డింగ్ టు మన సెటప్ వరకు ఏదైతే దొరుకుతుందో మనకు ఆపర్చునిటీ, అప్పుడు మాత్రమే మనం ట్రేడింగ్లో ఏదైతే ట్రేడ్ ఎంట్రీ ఉందో అది చేయాలన్నమాట. సో ట్రేడ్ ఎంట్రీ కోసం మల్టిపుల్ కన్ఫర్మేషన్స్ అనేది చేస్తూనే మన సెటప్ ఏదైతే ప్రైజ్ యాక్షన్ అకార్డింగ్ టు ప్రైజ్ యాక్షన్ మనకు కన్ఫర్మేషన్ ఉంటేనే నేను ట్రేడ్ తీసుకుంటాను, లేకుంటే నేను తీసుకోను. ఈ యొక్క కైండ్ ఆఫ్ సైకాలజీ అనేది ఎప్పుడు బిల్డప్ అవుతుంది అంటే మనకి ఓన్గా కంప్లీట్గా మీకు ప్రైజ్ యాక్షన్ నాలెడ్జ్ ఉన్నప్పుడు మాత్రమే. అంటే మీకు ఏదైతే సబ్జెక్టు మీద మీరు చేస్తున్నారో సో ఆ సబ్జెక్టు నాలెడ్జ్ పర్పస్గా ముఖ్యంగా ఆ నాలెడ్జ్ అనేది మీకు ఉన్నప్పుడు మాత్రమే ఈ కైండ్ ఆఫ్ పేషెన్స్ అనేది బిల్డప్ అవుతుంది. సో మీకు అక్కడ సబ్జెక్ట్ నాలెడ్జ్ లేదు, పేషెన్స్ ఎలా వస్తుంది? సో ఈ విధంగా చాలామందికి సబ్జెక్ట్ నాలెడ్జ్ ఉండకపోవడం వల్ల పేషెన్స్ కూడా ఉండదు. డైరెక్ట్గా ఏదో అక్కడ రెడ్ టు మనకు గ్రీన్ అనేది గుడ్డిగా డైరెక్ట్గా ట్రేడ్ చేయడం వితౌట్ రీజన్. ఎందుకంటే నాలెడ్జ్ లేనప్పుడు మనం రీజన్ లేకుండా మనం ట్రేడ్ చేస్తాం కామన్గా. సో నాలెడ్జ్ ఉంటే విత్ రీజన్ కోసం మనం చెప్తాం. ఇక్కడ నేను ఎందుకు ట్రేడ్ చేయాలి అనేది మీకు ఒక క్వశ్చన్ మార్క్ అనేది ఎప్పుడు ఉంటుందంటే మీకు సబ్జెక్ట్ నాలెడ్జ్ ఉన్నప్పుడు మాత్రమే. సో నేను ఈ ట్రేడ్ తీసుకుంటాను అంటే దానికి ఒక రీజన్ అనేది కంపల్సరీ ఉండాలి. ఆ రీజన్ లేకుండా డైరెక్ట్గా ట్రేడ్ తీసుకోవడం ఈ విధంగా చేయకూడదు. సో అందుకోసమే సబ్జెక్ట్ నాలెడ్జ్ చాలా చాలా ఇంపార్టెంట్. సో ఇక్కడ నేను చార్ట్స్ నేను చేంజ్ చేస్తున్నాను, బట్ ఇక్కడ చూస్తాను. సో కంప్లీట్గా మనకి ఇక్కడ ఒక జోన్ ఉంది. సో ఇక్కడ మనకు ప్రాపర్ ఒక జోన్ ఉంది. సో లెఫ్ట్ సైడ్లో మనకు ప్రాపర్ జోన్ ఉంది. సో నేను చూస్తాను, ప్రాపర్ కన్ఫర్మేషన్ ఉన్నప్పుడు మాత్రం నేను ట్రేడ్ తీసుకుంటాను. సో మళ్ళీ ఇక్కడ మనకి పైనుంచి కూడా మంచి ఒక మూమెంటం ఉంది. సో ఇక్కడ మనకు ఒక జోన్ ఉంది. సో ఒక జోన్ ఉంది. ఇది ఒక జోన్ నుంచి మనకు స్ట్రాంగ్ చూడండి ఒక మూమెంటం, ఒక స్ట్రాంగ్ మూమెంటం ఉంది. సో మనకు ఈ ఏరియాలోకి వచ్చినప్పుడు ఇక్కడ ఇది బయ్యర్ ఏరియా కాబట్టి మనకి ఇక్కడ చూడొచ్చు. సో బయర్స్ ఇక్కడ అవైలబిలిటీ చూపిస్తున్నారు, ప్రతి ఒక్క క్యాండిల్లో చూపిస్తున్నారు. సో కంప్లీట్గా ఆ సెల్లర్స్ కూడా వీక్ అవుతూ వస్తున్నారు మనకు పర్టికులర్గా ఈ జోన్లో. సో అందుకోసం నేను చూస్తున్నాను. సో పర్టికులర్గా మనకి మెయిన్గా ఏదైతే కన్ఫర్మేషన్ ఉంటుందో కన్ఫర్మేషన్ బట్టి తీసుకోండి. సో అందుకోసమే మీరు యూట్యూబ్ వీడియో అయినా కూడా మీరు చూసేటప్పుడు మీకు ఒక ప్రాపర్ ఒక గైడ్ లైన్స్ కానీ ఏదైనా కానీ కంప్లీట్గా సబ్జెక్ట్ నాలెడ్జ్ కానీ మీకు ఎంతో కొంత పర్సెంట్ అనేది యూట్యూబ్లో దొరుకుతుంది. బట్ ఏంటంటే అది కంప్లీట్గా మీరు ఇన్వెస్ట్ చేయడానికి వర్క్ అవ్వదు. సో మీరు ప్రాపర్గా ఇన్వెస్ట్ చేయాలంటే మీకు 360 డిగ్రీస్ అంటే అన్ని దిక్కుల నుంచి మీకు ప్రాపర్గా కన్ఫర్మేషన్స్ని మీరు చేయాలంటే మార్కెట్ స్ట్రక్చర్, క్యాన్సిక్ సైకాలజీ, ఎట్ ద సేమ్ టైం మనకి దాంట్లో ఉన్న ప్రాపర్గా మల్టిపుల్ కన్ఫర్మేషన్స్, ఇవన్నీ సబ్జెక్ట్ నాలెడ్జ్ ఉన్నప్పుడు మాత్రం మీరు చేయగలుగుతారు. అంతేగాని జస్ట్ సింగిల్ అంటే మీకు ఉన్న చాలా తక్కువ ఏదైతే యూట్యూబ్ ఛానల్లో ఉన్న మీరు నేర్చుకున్న ఈ యొక్క నాలెడ్జ్ అనేది మీకు ప్రాపర్గా వర్క్ అవ్వదు. మీరు ఇక్కడ చూడొచ్చు, నేను మల్టిపుల్గా 3 ట్రేడ్స్ ఓపెన్ చేశాను. ఎందుకంటే ఇక్కడ కంప్లీట్గా మనం అనుకున్నట్టుగా మనకు కన్ఫర్మేషన్ దొరికింది. అకార్డింగ్ టు మై ప్రైజ్ యాక్షన్ సెటప్ ఇక్కడ చూడొచ్చు డామినేషన్ జరిగింది. సో ఇక్కడ మనకు బయర్స్లో మనకి ఇక్కడ చూడండి కంప్లీట్ స్ట్రెంత్ అనేది రాకపోయినా కూడా మనకి డామినేషన్ జరిగింది. మీరు ఇక్కడ చూడొచ్చు. సో సెల్లర్స్ని డామినేట్ చేస్తున్నారు వాళ్ళు బయర్స్. సో ఇక్కడ అది మనకు ప్రాపర్ ఒక బయర్ ఏరియాలో బయర్ జోన్లో మనకు డామినేషన్ కనిపించింది. సో ఈ కన్ఫర్మేషన్తో నేను మార్జినల్ సేఫ్టీ యూజ్ చేశాను. మీరు ఇక్కడ చూడొచ్చు క్యాండిల్స్టిక్ ఎప్పుడైతే మనకి ఇక్కడ డైరెక్ట్గా కిందికి వచ్చిందో నేను డైరెక్ట్గా మార్జిన్ సేఫ్టీ తోటి ఇక్కడ మల్టిపుల్ ట్రేడ్ తీసుకున్నాను. ఒకవేళ మనకు ఈ యొక్క క్యాండిల్స్టిక్ ఈ విధంగా క్లోజ్ అయినా కూడా మన ఎంట్రీ పైన క్లోజ్ ఇస్తే ఆటోమేటిక్గా మనకి ఇది వినింగ్లో బుక్ అవుతుంది ట్రేడ్ అనేది. సో ఈ విధంగా మార్జిన్ సేఫ్టీ అనేది చాలా చాలా ఇంపార్టెంట్.
ఒకసారి మన టార్గెట్ అనేది హిట్ అయితే ఓవర్ ట్రేడింగ్ చేయకూడదు అనమాట. సో ఓవర్ ట్రేడ్ చేయకుండా కంప్లీట్గా మీరు దాన్ని సెషన్ని క్లోజ్ చేసి డెమోలో ప్రాక్టీస్ చేయాలి. సో మనం డెమోలో ప్రాక్టీస్ చేసేటప్పుడు మనం ఎన్నైనా ట్రేడ్ చేసుకోవచ్చు. సో డే మొత్తం కూర్చున్నా కూడా మీకు ఎంత వీలైనంత వరకు ఎంత ప్రాక్టీస్ చేస్తే మీకు అంత నాలెడ్జ్ అన్నమాట. సో లెర్నింగ్ ప్రాక్టీస్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఒక హార్డ్ వర్క్ అనేది కంపల్సరీ చేయాలి ఈ సబ్జెక్ట్ నాలెడ్జ్ కోసం. సో చూడండి, ఇది మనకు విన్నింగ్లో బుక్ అయిపోయింది. సో ఈ విధంగా అంటే కంప్లీట్గా మనము ప్రాపర్ ఏదైతే ప్రాపర్ కన్ఫర్మేషన్ ప్రైస్ యాక్షన్ నాలెడ్జ్ మార్కెట్లో స్ట్రక్చర్లో ఉన్న కండిషన్స్ని అర్థం చేసుకుంటూ ప్రాపర్ మన సెటప్ని బట్టి మనం ట్రేడ్ చేసుకోవడానికి ట్రై చేయాలి. సో ఇప్పుడు నా స్టూడెంట్ ఎవరైతే నా స్ట్రాటజీ తీసుకొని కంప్లీట్గా $12 lakhs వరకు తను చేశాడు. సో కంప్లీట్గా తనకి అంతకుముందు కూడా 1.5 year 2 years ఎక్స్పీరియన్స్ అనేది ఉందన్నమాట. సో 1.5 years 2 years ఎక్స్పీరియన్స్ ఉంది. $12 lakhs అంటే చాలా మనకి దగ్గర దగ్గర 8 crore అబోవ్ ఉంటుందన్నమాట. సో 8 crore అబోవ్ తను ఎర్న్ చేశాడు అంటే అది అంత ఈజీ కాదు. ఎందుకంటే 1.5 year నుంచి తనకి ఒక నాలెడ్జ్ ఉంది. అలాగే నా స్ట్రాటజీ తనకి ఎలా హెల్ప్ అయింది అంటే, నేను స్ట్రాటజీలో క్యాన్సిక్ సైకాలజీని మీరు ఏ విధంగా రీడ్ చేయాలి అంటే, మీరు పర్టికులర్గా ట్రేడ్ చేసేటప్పుడు మీరు చేసే మిస్టేక్స్ ఏంటి అనేది మీరు ఫస్ట్ తెలుసుకోవాలి. మీరు ఏం మిస్టేక్ చేస్తున్నారు అనేది తెలుసుకోవాలి. మీకు ఒక దగ్గర ట్రేడ్ లాస్ అయింది అంటే ఆ మిస్టేక్ అనేది మీకు తెలియాలన్నమాట. సో కంప్లీట్గా తను ఏం చెప్పాడంటే, నాకు 1.5 year నుంచి నాకు ఎక్స్పీరియన్స్ ఉంది, నేను వేరే వేరే కోర్సెస్ తీసుకున్నాను, అలాగే మీ స్ట్రాటజీ కోర్సెస్ కూడా నేను తీసుకున్నాను. కంప్లీట్గా నాకు అది చాలా హెల్ప్ అయింది. నేను మీ యొక్క స్ట్రాటజీ తీసుకున్న తర్వాత నేను క్యాన్సిక్ సైకాలజీ రీడ్ చేయడం నేను స్టార్ట్ చేశాను. నేను అంతకుముందు నేను ఈ యొక్క వర్క్ నేను చేయలేదు, అంటే క్యాన్సిక్ని రీడ్ చేయడం అనేది తను చేయలేదు. సో ఈ యొక్క స్ట్రాటజీ వల్ల నేను నేను క్యాన్సిక్ సైకాలజీని నేను నేర్చుకున్నాను, ఏ విధంగా రీడ్ చేయడం. సో అది నాకు చాలా చాలా హెల్ప్ అయింది. అంటే మనకు మెయిన్గా మార్కెట్ స్ట్రక్చర్తో పాటు, ముఖ్యంగా మార్కెట్లో ఉన్న ఈ యొక్క స్ట్రక్చర్తో పాటు కంప్లీట్గా సైకాలజీ ఏదైతే క్యాన్సిక్ సైకాలజీ కూడా చాలా చాలా ఇంపార్టెంట్ అన్నమాట. ఈ రెండు మనకు ప్రైస్ యాక్షన్లో కీ రోల్స్ ప్లే చేస్తాయి అన్నమాట. ఈ నాలెడ్జ్ ఉన్నప్పుడు మాత్రమే మనము ఏదైనా చేయగలుగుతాం. ఒక రీజన్ తోటి మనం ట్రేడ్ చేయడానికి మెయిన్గా మనకు ఆ నాలెడ్జ్ ఉన్నప్పుడు మాత్రమే మనం దాంట్లో గెటిన్ అవ్వగలుగుతాం. సో అదన్నమాట. అంటే కంప్లీట్గా మీరు ఏం మిస్టేక్ చేస్తున్నారు, ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు కావాల్సింది ఏంటి అనేది మీకు మీరు ఓన్గా రీసెర్చ్ చేసుకొని కంప్లీట్గా సబ్జెక్ట్ నాలెడ్జ్ పెంచుకోవడానికి ట్రై చేయాలి. కానీ యూట్యూబ్లో చూసి డైరెక్ట్గా ఇన్వెస్ట్ చేయాలి, ఆ విధంగా చేయకూడదు. సో ఇదన్నమాట. సో ఇది ఈరోజు మన వీడియో. సో కంప్లీట్గా నేర్చుకోవాలని ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు నేను డిస్క్రిప్షన్లో డీటెయిల్స్ ఇస్తాను, నాకు వాట్సాప్లో మెసేజ్ చేయొచ్చు. సో మీకు ఫ్రీగానే ఉంటుంది కోర్సు. ఓన్లీ మీకు లైఫ్ టైం సపోర్ట్ మాత్రమే మీకు 1,999లో నేను చార్జ్ చేస్తాను. సో అది ఓన్లీ ఫర్ లైఫ్ టైం సపోర్ట్ అన్నమాట. సో ఫ్రెండ్స్, కంప్లీట్గా మరొక ప్రైస్ యాక్షన్ కంటెంట్లో మళ్ళీ కలుసుకుందాం. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ యొక్క అవేర్నెస్ నేను క్రియేట్ చేస్తున్నాను నా యూట్యూబ్ ఛానల్ ద్వారా. మీకు ఈ సబ్జెక్ట్లో ఏ విధంగా సక్సెస్ అవ్వాలని నేను ప్రాపర్ గైడ్లైన్స్ కూడా ఇస్తాను. సో కంప్లీట్గా వీలైనంత వరకు చాలా మీ ఫ్రెండ్స్లో కానీ కంప్లీట్గా ట్రేడింగ్ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకి ఎవరికైనా కానివ్వండి, మీరు షేర్ చేయండి. ఈ యొక్క అవేర్నెస్ని మనం క్రియేట్ చేద్దాం. సో ఫ్రెండ్స్, దిస్ ఇస్ Raghuvaran Patel signing off.